జూదానికి అడ్డా ఆంధ్రప్రదేశ్ పేకాట డెన్ల వెనుక నేరుగా నారా లోకేష్ హస్తం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా జూదం. పక్క రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న జూదరులు. ఏపీలో రీక్రియేషన్ క్లబ్ల పేరుతో పేకాట దందా విచ్చలవిడిగా జరుగుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. 2019లో మూతపడిన పేకాట డెన్లు మళ్లీ ఈ 2025లో తెరుచుకోవడం వెనుక మతలబు ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు. అంతేకాదు నారా లోకేష్ కనుసన్నెల్లోనే రీక్రియేషన్ క్లబ్ నడుస్తోందని పేకాట నిర్వాహకులు బహిరంగంగా చెప్పుకున్నది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో నారా లోకేష్ స్థాయిలో రికమెండేషన్ ఉంటేనే పేకాట డెన్ లో సభ్యత్వం ఇస్తామనేంత ప్రచారం వాస్తవం కాదా అని కూడా నిలదీస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ సొసైటీలో జూదం జరుగుతోంది. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటున్న కాట్రగడ్డ అశోక్ నిర్భయంగా బహిరంగంగా పేకాట ఆడిస్తున్నారు. దీనిపై స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు కూడా. కానీ ఆ సొసైటీ వెనుక నారా లోకేష్ ఉన్నారనే ప్రచారం గట్టిగా జరగడంతో అటువైపు ఎవరూ చూడలేదు. పైగా హైకోర్టు అనుమతులు ఉన్నాయంటూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మీడియాను పోలీసులను అటువైపు రానియకుండా చేశారు. అక్కడ పేకాట ఆడేవాళ్లంతా పెద్ద పెద్దోళ్లే, నడిపించేది కూడా ప్రజా ప్రతినిధులే, మంత్రులు ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉంది. అందుకే ఎవరు ఏమి చేయలేరన్న ధీమాతో ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు. బట్ రాను రాను ఆ ప్రాంతం పేకాటకు కేర్ ఆఫ్ గా మారడం, స్థానికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, అందులోనూ నారా లోకేష్ పేరు చాలా గట్టిగా వినిపించడంతో ఇక తప్పని పరిస్థితిలో నూజివీడు మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ పై దాడులు చేయాల్సి వచ్చింది. ఇక్కడనే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పేకాట క్లబ్లు విపరీతంగా పెరిగాయి. ప్రజా ప్రతినిధులే దగ్గరుండి చేయిస్తుండటంతో పోలీసులు కూడా అడ్డుకోలేకపోతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి జూదరులు వచ్చి ఆడుతున్నా పోలీస్ వ్యవస్థ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రాన్ని జూదానికి అడ్డాగా మారుస్తున్న వైనంపై మండిపడుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.